హాయ్ హలో నేను ఉల్లి చట్నీ చేస్తున్నానండి. ఇడ్లీలోకి దోశల్లోకి ఈ ఉల్లి చట్నీ చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు, ధనియాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చెనా పలుకులు, ఇంతేనండి. సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు ముందుగా మనం కళాయి పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి అవి ఫ్రై చేయాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇవి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ కళాయిలోనే మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా వేగనివ్వాలి. మరీ ఎక్కువగా కాదండి, కొంచెం దోరగా వేయాలి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసి ఇవి బాగా వేపేసి కొంచెం పక్కన పెట్టుకోవాలి. చల్లారనివ్వాలండి, మిక్సీ చేస్తాం కదా. ఇప్పుడు ఇవి వేపిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు కళాయిలో కొంచెం ఈ చెనా పలుకులు, ఒక 2 స్పూన్ల చెనా పలుకులు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేపి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయల పోపు సామాన్ని అందులో వేసుకొని తర్వాత ఉల్లిపాయలు, చింతపండు కలిపి వేపినది కూడా వేసి ఇప్పుడు శనగ పలుకులు కూడా అందులో వేసుకోవాలండి. సరిపోయినంత సాల్ట్ కూడా మిక్సీలో వేసుకొని మనం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ ఉల్లి చట్నీ అండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఉల్లి చట్నీకి తాలింపు అవసరం లేదు. మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ అవసరం లేదు. ఇలాగనే బాగుంటుందండి. చూసారా, ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.